ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 2 రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతుండగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. ఉదయం 11 గంటల నుంచే సూర్యుడు సెగలు కక్కుతూ ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తీవ్రమైన వడగాల్పులతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం ఏదైతే 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ ఎండ తీవ్రత అయితే ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 2-3 రోజులలో ఈ ఎండల తీవ్రత అయితే మరింత పెరిగేటటువంటి అవకాశం ఉండడంతో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఏదైతే వేడికైతే నిప్పుల కొలువుని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో వారం రోజుల్లో అయితే ఈ ఎండల తీవ్రత మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో అధికారులు అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే నకరికల్ పట్టణంలో ఉన్నానో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఎండ తీవ్రతతో అయితే రహదారులు మొత్తం కూడా బోసిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏదైతే ఉదయం నుండి కూడా ప్రజలు బయటికి వెళ్ళాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 2-3 రోజులలో ఈ ఎండల తీవ్రత మరింత పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితులలో ఏప్రిల్ 2వ వారంలో ఇట్లా ఉందంటే మేలో మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎవరు కూడా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే వైద్యులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఈ ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏదైతే ఉంటాయో వీటన్నిటిని కూడా పాటించాలని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా బయటికి వెళ్ళేటటువంటి ఎవరైనా సరే తమ వెంట నీళ్లు కానీ లేకుంటే నిమ్మకాయ సోడా కానీ వీటి అన్నింటిని కూడా వెంట తీసుకెళ్లాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎండల వేడిల వల్ల బాడీ మొత్తం కూడా డిహైడ్రేషన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీంతో తీవ్ర ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా తీవ్ర ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేలో మరింత ఎండలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా 40 డిగ్రీల వరకు ఎండ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితులలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వ్యవసాయం కూడా ఇప్పటికే వరికోతలు కూడా కోస్తున్నటువంటి పరిస్థితులలో రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వరికి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండేటటువంటి రైతులు కావచ్చు, రైతు కూలీలు కూడా ఈ ఎండ వేడి నుండి తట్టుకునే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా గ్రామాలలో ఉపాధి కూలీలకు వెళ్ళేటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో వీళ్ళంతా కూడా ఉదయం వెళ్ళి 8-9 గంటల వరకు కూడా పనులు మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఎండలు స్టార్ట్ అయ్యేసరికి తిరిగి ఇంటికి రావాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ఈ ఎండల వేడికైతే జాగ్రత్తలు పాటించాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే డాక్టర్లు సూచించినట్టుగా వీటి అన్నిటిని కూడా ఈ ఎండలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు రైతులు కావచ్చు, ఇటు స్కూల్కి వెళ్ళేటటువంటి చిన్నపిల్లలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు కావచ్చు లేకుంటే చిన్నపిల్లలు కూడా బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు షుగర్ కావచ్చు, ఇటు బీపీ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డిహైడ్రేషన్ అయ్యి ప్రాణాలు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకు ఈ ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలంతా కూడా దీని నుండి ఉపశమనం పొందడానికి మజ్జిగ కావచ్చు, జ్యూస్ వీటన్నిటిని కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏసీల వాడకం కూడా ఎక్కువ అవుతుంది, కరెంటు వాడకం కూడా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎండల నుంచి అయితే రక్షణ పొందాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ ఏప్రిల్ 2వ వారంలోనే ఎండలు ఇలా ఉన్నాయంటే మే నెలలో అయితే ఇంకా ఎక్కువగా నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎండల నుంచి అయితే ప్రికాషన్స్ పొంది ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళంతా కూడా మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎండ నుండి ఉపశమనం పొందే విధంగా తలకు టోపీలు కానీ లేకుంటే టవల్స్ కానీ కట్టుకొని దీనికి సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్ తమ వెంట తీసుకెళ్లాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో నెల రోజుల్లో ఈ ఎండల తీవ్రత మరింత ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఇటు ఉపాధి పనులకు పోయేటటువంటి కూలీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండల వల్ల ప్రాణాలు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, నకరికల్.